జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము దేవుడి ప్రేమ ఎలా నిలుచును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలు మనం అందరం ప్రకాశించడానికి మరుదకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. మరి ఇక్కడ యజమానులు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. రంజాన్ స్టార్ట్ అయింది అండి. మా పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, ఎవరికి ఇంత గాయం అవ్వకుండా ఉండాలని, ప్రతి ఒక్కరికి దేవుడు కాపుదలు ఉండాలని, ఈ గర్భదశలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉండాలని. చాలామంది స్థిరమలైన ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉంటున్నారు. వాళ్ళ స్థిరమస్తం రావాలని, ప్రభువు నందు నమ్మకంగా భయభక్తులు కలిగి జీవించాలని ప్రతి క్రైస్తవుడి కుటుంబాల కొరకు ప్రార్థించండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకపు జీవ ఉపాయవాడు ఉండి తన సహోదరుడికి లేవి కలవడం చూసి, అలా చూసి వారి వెడల ప్రేమను కనికరం చూపించలేని వారిలో దేవుడి ప్రేమ ఎలా నిలుచును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, యోహాను పత్రికలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అండి, తను కష్టపడుతున్నాడు, తను కష్టపడి సంపాదించుకుంటున్నాడు, తన కుటుంబం గడుపుతుంది, ఇంకా ఎంతో కొంత వెనకేసుకున్నాడు. తన అదే రోడ్డుని వెళ్తాడు. తన పొలి స్నేహితుడు అనుకోండి, తన లేబులో ఉన్నాడు, అంటే ఒక పూట తినడానికి కూడా లేని పరిస్థితి. అటువాడిని చూసి కనికరం చూపించకుండా కఠినంగా అటువారి పట్ల ఉంటే దేవుడి ప్రేమ ఎలా నిలుచుతుంది వాళ్ళు? సపోజ్ నేనున్నానండి, నా పరిస్థితి బాగానే ఉంది, నా ఎదుట ఎవరు తినడానికి తిండి లేదు, వాళ్ళని నేను అలా చూడనట్టుగా అలా వెళ్ళిపోతున్నాను. మరి దేవుడి ప్రేమ నేను వాళ్ళకి ఎలా చూపించను? దేవుడి ప్రేమ నేను చూపించాలి, నాలో నిలిచి ఉండాలంటే నాకు గడుపుతుంది 3 పూటలకి, అయ్యో నాకు 3 పూటలకు ఉంది, 1 పూట కూడా తినడానికి లేదు, వాళ్ళకి నేను సహాయం చేయాలి అని ఎవరైతే ఈ మనస్సులో అనుకుంటారో వాళ్ళకి అలా సహాయం చేస్తారు. వారిలో దేవుడి ప్రేమ నిలిచి ఉంటుంది ఏంటండి. హల్లెలూయా. మీకు అర్థమైంది కదండి. మనకి మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో చూద్దామండి. అక్కడ అందులైన బెచ్చగాళ్ళంట 2 వ్యక్తులు కరుణించుము అని యేసుక్రీస్తు వారిని పిలుస్తున్నారండి. వారు అలా పిలవగానే యేసయ్య ఎవరండి? ఆయన సర్వభూమికి అధికారండి. ఆయన వాక్యం సెలవిస్తుంది కదండి మనకి. ఆయన భూమి పాదపీఠము, ఆకాశం తన సింహాసనండి కదండి. అంత గొప్ప దేవుడు మన కొరకు మానవ స్వరూపంలో వచ్చాడండి భూమి మీదకి. అన్నీ తగ్గించుకొని వచ్చాడు. ఆయన చేసే పరిచయలో వెళుతూ సమయంలో చాలామందిని స్వస్థపరిచాడు. చాలామందికి మరి ముతులైన వారిని కూడా బ్రతికించడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలా ప్రాంతంలోనే ఆయన వెళ్తుండగా ఒక గుడి దగ్గర 2 బిచ్చగాళ్ళు ఉండి కరుణించుము, మమ్మల్ని కనికరించుము అని గట్టిగా అరిచారంట. ఆయన ఆగి వారిని స్వస్థపరిచారని లేఖనాలు సెలవిస్తున్నాయండి. అంత గొప్ప దేవుడే ఆయనే తగ్గించుకొని బిచ్చగాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మీకేమి చేద్దామని కోరుకుంటున్నావు అని వారిని స్వస్థపరిచారే. ఆయన ప్రేమను పొందుకున్నాం, ఆయన రక్తంలో మనం కడగబడ్డాం, ఆయన కుమార్తెలు, మరి తోటి సహోదరులు, తోటి మన ఇంటి పక్కవారు లేదా మన కుటుంబ సభ్యులు వారు. ఒక లేఖనం ఏం చెప్తుందంటే అండి, మనం అందరం ఏక శరీరమై ఉన్నామంటే అండి. హల్లెలూయా. మనకి అరికాళ్ళు ముళ్ళుగుచ్చుకుంటే మన బాడీ అంతా చాలా సలుపు వస్తుంది కదా. అలాగే పక్కవాడు మరి అలాంటి ఇబ్బందులు ఉన్నారంటే నీవు ఎంత అనుకోని, నేను ఆ పరిస్థితిలో లేను కదా,
తనకి ఏదైనా నేను సాయం చెయ్యాలి కదా నువ్వు అనుకున్నప్పుడే దేవుడి ప్రేమ నీలో నిలుచుంటుంది, నీలోంచి వారికి స్పిరిట్ వెళ్తుంది. హల్లెలూయా. దేవుడు ఏదో పని మీదే వెళ్తున్నారు, అక్కడ ఏదో గొప్ప కార్యం చేయడానికే. అయినా సరే అవసరతలో ఉన్నవారు, పిలిచిన వారు ఆయన ఆగి మరీ సహాయం చేస్తాడండి. మనము ఎవరైనా మన దగ్గరకు వచ్చి సహాయం అడిగితే మొక్కచోట వేస్తాం. మనం మొక్కచోట ఒకవేళ నీ దగ్గర లేకపోయిందనుకో, లేదు నీ ఉండి లేదు అని చెప్తే దేవుడు చూస్తున్నాడు సుమా. లేదు అన్న మాట ఆలకిస్తాడు. అక్కడ ఆమెను అన్నాడంటే నీ పని అంతా జీరో అయిపోద్ది. నువ్వు ఉండి లేదంటే లేదు, నిజంగానే నీ దగ్గర లేదా, ప్రేమను చూపించు, రా ప్రార్థన చేసుకుందాం. నీకు నాకు కూడా పరమ తండ్రి ఇస్తాడు. నా అవసరత నీ అవసరత తీరుస్తాడు. నేను ఒకప్పుడు ఎన్నో ఇలాగ అనుభవాలు పొంది ఉన్నాను, ఇలా ప్రార్థించుకొని కార్యాలు చూశాను. రా మనిద్దరం ప్రార్థన చేద్దాం, నీ సమస్య నా సమస్య ప్రభు దగ్గర పెడదాం అని ఇలా ప్రేమగా వాళ్ళకి ఆదరించిన మాటలు చెప్పాలి. అవి ఆదరించినట్టుగా ఉండాలి. గొనుక్కోవడం చాలామంది నేను చూస్తూ ఉంటానండి. ఎక్కడ దాకా ఎందుకండి, నా యజమానులనే తీసుకొస్తాను. నా యజమానులు చాలా గొప్పవారు. వారు పెట్టాలనుకుంటే పెడతారు, పెట్టకూడదంటే ఎంగిల్ చేత కూడా కాగినకపట్టరు. కానీ తినిది ఎంతంత పాడేసుకుంటారో. నా ప్రాణం చాలా ఇబ్బంది పడుతుందండి. ఎంతంత తిండి పాడేస్తున్నారే మీరు. ఒకసారి మీ ఫాలిస్టోన్లు చూడండి, అంటే మరి ఫాలిస్టోన్లు తాగడం, గుక్క నీళ్ళు తాగడానికి కూడా లేవండి అక్కడ. వాళ్ళకి తిండి తిప్పలేక అల్లాడిపోతున్నారు. మీరు ఇంత తిండ్లు పాడేస్తున్నారు, చూసుకోండి, మీరే చూస్తున్నారు కదంటే అవునవును అంటారు. కానీ మళ్ళీ మామూలే. అలా చెప్పినందుకు మళ్ళీ నన్ను తిరిగేస్తే వెళ్తారు. నీ డబ్బులా, నీదా, నువ్వు పనిదానుగా ఉండని అడుగుతారు. నాకు చాలా ఏడుపు వస్తుందండి. తండ్రి ఎందుకు వీళ్ళకి ఇంత అన్నీ ఇచ్చావు నువ్వు పాడు చేసుకోవడానికా అని అనిపిస్తుందండి నాకు. ఒక్కొక్కసారి ఏంటి ప్రభా వీళ్ళకి పాడు చేసుకుంటున్నారని అని నాకు చాలా ఏడుపు వస్తుందండి. ఒకరికి పెట్టరు, వీళ్ళు అనుభవించరు, పాడు చేస్తూ ఉంటారు. వస్త్రాలు అలాగే చేస్తారు. ఒక నెల కంటూ ఏది ఎక్కువ వాడుకోరు. అన్నీ ఏటి జట్టు కొత్తగా పాడేయడం తెచ్చుకోవడం. అదేంటి ఈ వాడుకొని ఆ డబ్బులు పక్కకి వేసుకుని నరాలు లేని వారు ఎంతోమంది అల్లాడిపోతున్నారే. కింద ఈ మస్కట్ ఇంకా లోనికండి తిండి తిప్పలు లేని వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. ఎందుకంటే ఆ మధ్యకాలంలోని మరి సముద్రం పొంగిపోయి చాలా పోయినాయి కదండి. అటు వారికి కూడా వీళ్ళు చేయొచ్చు. అలాగే ఇవ్వడానికి ఒప్పుకుంటారు తప్ప పాడేయడం మాత్రం వీళ్ళు వృత్తి అయిపోయిందండి. దేవుడు ఏంటో వాళ్ళు అలాగ ఆస్వాదించాడు. కానీ మనం అలా కూడా పాడేయకూడదండి. నువ్వు కట్టుకున్నావు వస్త్రం 2 సార్లు 3 సార్లు కట్టుకున్నావు, బాగుంటే మరొకరు కట్టికి ఆ వస్త్రాన్ని ఇవ్వి. మన సైడ్ ఎవరు పాడేయాలండి. చిరిగిపోతే వంటగదిలో తడిగొడ్లుగా దేనికో దానికో ఉపాయిస్తూనే ఉంటారు. అలా ఉపాయించుకునే కంట నువ్వు 2, 3 సార్లు కట్టుకున్నావు. నీ బీరువాలో ఉండి ఏమవుతాయి, అందంగా అలా కనబడితే అంతే ఏమవ్వు. అదే అట్టికెళ్ళి నువ్వు వాళ్ళకి వీళ్ళకిస్తే వాళ్ళు చక్కగా కట్టుకుంటారు. వస్త్రహీనం లేని వారు ఎంతమంది ఉన్నారండి, బీదలు. మనకి ఎల్లవెల్ల లేఖనం సెలవిస్తుందండి. ఏంటి, లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్తలో బీదవాళ్ళు ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటారని. అట్టి వారికి మనం సహాయం చేస్తే ప్రభువుకు సహాయం చేసినట్టని లేఖనాలే మనకి సెలవిస్తున్నాయండి. హల్లెలూయా. ఆయనకి చాలా పనులు ఉన్నాయి. తండ్రి పని చేయడానికే వచ్చారు, చిత్తం నెరవేర్చడానికి. ఆ పనుల్లోనే మరి పేదల కనికరించడం, పేదవాడిని ఆదరించడం, మరి రోగుల్ని స్వస్థపరచడం, రోగులకి ఆదరమైన మాటలు చెప్పడం, ఆకలి దప్పుతులు ఉన్న వారికి ఆకలి తీర్చడం, ఇవన్నీ అన్నీ అలా కొంతమంది సేవకులను చూస్తామండి. కష్టాలు ఉన్న వాళ్ళని ఫోన్లు చేసినప్పుడు, ఏదైనా ఇబ్బందులు ఉన్న ఫోన్లు చేస్తే దానికి రెస్పెక్ట్ ఇవ్వరు. అయ్యో ఈ విశ్వాసరాలు ఎందుకు చేస్తుంది, చాలా బిజీ, ఓకే ఏదో టైంలో అమ్మా ఎందుకు కాల్ చేస్తారమ్మా పలానా రోజు మీరు అంటే తన మొర తను చెప్పుకుంటుంది. కానివ్వండి నేను చెప్తున్నానండి, సేవకులు బిజీ అవ్వచ్చు, సేవకురాలు బిజీ అవ్వచ్చు, పరిచారకులు బిజీ అవ్వచ్చు, ఎవరైనా బిజీ అవ్వచ్చు ఈ భూమి మీద. ఆఖరికి నేను బిజీ అవ్వచ్చు, ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరికి వారే బిజీ. కానీ దేవుడు ఎప్పుడు నీ కోసం నా కోసం వచ్చి నువ్వు ఆయన్ని అడుగుతావని ఖాళీగా ఉండి చూస్తాడండి. ఆయనకి సమస్తం సర్వభూమి ఏలినవాడు, నడిపిస్తున్నవాడు, ప్రతీది కూడా ఆయన నడిపిస్తున్నా. కానీ ఆయన మన కొరకు ఎంత నడిపిస్తున్నా సరే, ఇన్ని చూస్తున్నా సరే, నువ్వు వచ్చి అడగగానే నీకు సహాయం చేసే
సమర్థుడండి. మరి అంత సమర్థుని కలిగి ఉన్న వాళ్ళు మనము అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆయన స్వరూపం లేకుండా మనకి ఇచ్చేసాడండి. ఆయన ఒంట్లో ఇంత రక్తబొట్టు కూడా లేకుండా మనకి దారిపోసాడండి. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. మనం ఎవరికైనా అలా చేయగలుగుతున్నామా? మనం అంతలా ఏదైనా సహాయం చేస్తున్నామా? చెయ్యమే. మనం ఈ రోజుల్లో సహాయం చేసే వాళ్ళు కరువైపోయారండి. బీదలకు భోజనాలు పెట్టేవాళ్ళు ఒకప్పుడు చాలామందిని చూసేదాన్ని నేను. ఇప్పుడు ఆ బీదల భోజనాలు పెట్టేవారు కరువైపోయారు. బీదలకు వస్త్రాలు ఇచ్చేవారు కరువైపోయారు. డిసెంబర్ నెలలో వస్తారు. ఇలా ఎక్కడి నుంచి వస్తారో నాకు తెలియదు అనిపిస్తుంది నాకు. డిసెంబర్ నెలకి ఎక్కడ చూసినా స్టేటస్లు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా అంటే డిసెంబర్కి బీదలు గుర్తొస్తారన్నమాట వీళ్ళకి. డిసెంబర్ నెలని అట్టప్పుడు ఇప్పుడు నేను బీదలు ఎల్లవాళ్ళు మన పక్కనే ఉంటారన్నారే, సంవత్సరం పొడుక్కి వాళ్ళకి ఏమి ఉండవా? చూడండి, కొంతమంది బీదల కోసమే పరిచర్య చేస్తాడు. నేను ఒక యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసాను. ఒక ముస్లిమ్స్ అబ్బాయి అవ్వలకి అంటే వృద్ధాప్యలో ఉన్న వాళ్ళకి ఒకరు కళ్ళు కనబడవు, ఒకరికి సరిగ్గా ఏముండవు, వాళ్ళకి రోజు ఫుడ్ వండి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో దేవుళ్ళు ఆడుకొని వాళ్ళకి చేతిలో పెట్టి ప్లేట్లో పెట్టి తినిపిస్తున్నాడండి. దేవుడు ప్రేమను అతను చూపిస్తున్నాడు, పొందుకుంటున్నాడు. అతను దేని విషయంలో చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆ సీన్ నేను చూసి నిజంగా ఇతనిలో దేవుడి ప్రేమ నిలిచింది అనిపించింది నాకు. మరి మనం అలా చేస్తామా? అలా చూడగలుగుతున్నామా మనం? ఒక్కసారి ఆలోచించండి. నీ తోటి సహోదరులకి కాదనకుండా నువ్వు సహాయం చేస్తున్నావా? అఫ్కోర్స్ వాళ్ళు నీ పట్ల గాయమే చేశారు, దుఃఖమే పరిచారు, అయినా సరే నువ్వు వారికి ప్రేమను చూపించలే. దేవుని మనం పదిమాలు గాయాలు రేపట్లేదా? ఆయన దుఃఖపరచట్లేదు. అయినా మన వెడలైన దినదినము వాత్సల్యం పడుతుంది కదా, ప్రేమిస్తున్నాడు కదా, అవసిస్తున్నాడు కదా, మనకి అన్ని దినానికి సమకూరుస్తున్నాడు కదా, మనకి అన్నిటినీ ఆయన కాపుదల ఉంచుతున్నాడు కదా. అంత చేస్తున్నాడే ప్రభు మనకి. తోటి వారికి నీ ప్రేమను చూపించలేవా? తోటి వారికి నువ్వు సహాయం చేయలేవా? ఈరోజు ప్రభు అదే అడుగుతున్నారు. ఎవరిలో నా ప్రేమ నిలిచి ఉంటుంది? యేసు ప్రేమ నీలో నిలిచి ఉండాలంటే నువ్వు ప్రేమను పొందుకుంటున్నావు. ఆ ప్రేమను చూపించి మరి ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందామండి. ఎదటి వాళ్ళు ఎవరైనా మనకి సమస్య చెప్పినప్పుడు ఓపిక కలిగి ఆలకించడం నేర్చుకోండి. ఆలకించి వారి కోసం వ్యక్తిగతంగా ప్రార్థించండి. నేను ఈ మధ్యకాలంలో చాలా గూగుల్ మీట్లు కనెక్ట్ అవుతుందండి. అన్ని గూగుల్ మీట్లో కొన్ని మీ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పండి, మీ కొరకు మేము ప్రేయర్ చేస్తాం, అంతవరకే. మరి ప్రపంచం కొరకు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం అది బాగానే ఉంది. ప్రపంచంలో అమ్మ పనాలు దానికోసం ప్రార్థన చేయండి, ఇదిగో మణిపూర్ పరిస్థితి ఎలా ఉంది, ఇదిగో రేపు ఛత్తీస్గఢ్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇదిగో ఎట్నుంచి ఏ ఉగ్రత వస్తుందో, ప్రతి క్రైస్తవులు నశించిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో నిలకడలేని వారుగా ఉంటున్నారు. అలా ప్రార్థించే వాళ్ళు ఈ రోజుల్లో కరువైపోయారండి. ఎప్పుడు నాకు వివాహం అవ్వాలి, లేదా నాకు గర్భఫలం రావాలి, నా కుటుంబం, నా పిల్లలు, నా పరిచర్య, నా సేవకుడు, నా సేవకు ఇయ్యే నా 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 మరి మన ప్రపంచం ఏది? వీటిలన్నీ కోసం ప్రార్థన చేయాలి కదా. ఇలా వెళ్తూగానే ఒక గూగుల్ మెట్ నాకు పరిచయం అయిందండి. ఆ గూగుల్ మెట్లో నిద్రను మానుకొని చక్కగా ఆలకిస్తున్నానండి. వాళ్ళ కన్నీటి పెట్టి ప్రార్థిస్తున్నారండి. ప్రభా మా దేశం కాపాడయ్యా, ఎన్ని ప్రాంతాలు ఎన్ని ఉన్న తెగలను కాపాడయ్యా, వీళ్ళని కాపాడయ్యా, వాళ్ళని కాపాడ, ప్రతి ఒక్కరి కొరకు పోస తప్పకుండా ప్రార్థనలు చేస్తున్నారండి. ఇగ్నోప ప్రార్థనలు 3 నుంచి తెల్లరగట్ల 6 వరకునండి. 70 మంది రాత్రితో మినిమం 80 మంది కనెక్ట్ అయ్యారండి. నేను అలా షాక్ అయిపోయాను. తండ్రి ఇంతమంది నువ్వు సిద్ధపరచుకున్నావా ప్రార్థించడానికి అని. ఆఖరికి అది 3 గంటలు నడవలసింది మినిమం 5 గంటలు నడిచిందండి ఆ గ్రూప్. అప్పటికి ఉదయం తెల్లారిపోయింది. ఇంకా దేవుడు అంత గొప్పగా సిద్ధపరుస్తున్నాడని ప్రార్థించేవాళ్ళు. మరి మీరు మీ టీములు నడిపిస్తున్నారు, మీ వ్యక్తిగతంగా మీ కుటుంబాలు, మీ పిల్లల కోసం, మీకోసమే కదా. చూడండి ప్రపంచం ఎలా ఉంటుందో, ఒక్కసారి తొంగి చూడండి ఎలా కనబడుతుంది మీకు ప్రపంచం. పిల్లలు, ఆడబిడ్డలు ఎలా పాడైపోతున్నారో, మగబిడ్డలు డ్రగ్స్కి అలవాటైపోయి వాళ్ళ ప్రయాణాలు ఎన్ని గాయాలు పడుతున్నారో, తల్లిదండ్రులకి ఎంత రోత మిగులుస్తున్నారో. ప్రార్థించండి. దేవుడు మనకు ప్రార్థన నేర్పించాడు కదా. మా నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలని. కొంతమంది నాయకులు ఉంటున్నారంటే ప్రజలు పట్టించుకునేవారు ఉన్నారా? పెన్షన్లు కూడా సరిగ్గా అందలేని పరిస్థితులు అండి. ఇప్పుడు పిల్లలు స్కాలర్షిప్లు అందలేని పరిస్థితి, ఫీజులు కట్టుకోక చదువులు మధ్యలో ఆగిపోయినాయండి. ఇప్పుడు ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి.
ఫీజులు లేక ఎగ్జామ్స్ కూడా ఆపిస్తున్న రోజులు ఉన్నాయండి వాళ్ళకి. ప్రార్థిద్దామండి, ప్రార్థన చేద్దాం. మనం అందరం మనకు చేతనైన సహాయం చేద్దాం. చేతనైనట్టుగా మనం ఏది పొందుకున్నామో వారికి ఇద్దాం, ఆదరిద్దాం, వారి మాటలు ఆలకిద్దాం, వారి కోసం భారం కలిగి ప్రార్థిద్దాం. పరిచర్య కాదండి ఇప్పుడు కావాల్సింది, భారం కలిగిన ప్రార్థన ఉండాలండి మనకి. ఎంత ప్రార్థన చేస్తే అంత సాతాను క్రియలు పాతాళంలోకి తొక్కివేస్తాడండి యేసయ్య. హల్లెలూయా. అలాగుందామండి, క్రీస్తు ప్రేమను చూపించేవారుగా, ఒక స్నేహితుడిగా, ఒక మిత్రుడిగా వాళ్ళకి మనం అలాగ ఉందాం. ఇంటి రోజులు అలా లేవేమో, ఈ రోజు నుంచైనా అలా ఉండడానికి సిద్ధపడదామండి. వినేవారిగా కాకుండా, చెప్పేదానిగా కాకుండా, నేను కూడా అలాంటి ప్రేమను చూపిస్తూ వారి మాటలు వినేవారుగా, కొన్ని మాటలు ఆదర మాటలు అందించేవారుగా, తోటిపాటి సహాయం చేసేవారుగా, ప్రార్థించేవారుగా మనం ఉందాం. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందామండి. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్.